Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం అడ్వాన్స్డ్ అకౌంటింగ్లోని 150 MCQ సిరీస్లో భాగంగా మరొక టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ టాపిక్ ఏంటంటే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఈ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ బిట్స్ అన్నీ కూడా కామర్స్ సంబంధించి, అంటే CPGET ఎంకామ్ ఎంట్రన్స్తో పాటు కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి కామర్స్ నెట్, సెట్, కామర్స్ JL, DL, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో భాగంగా ఇదివరకే 5 టాపిక్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్ను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. సో ఈ వీడియోతోని 150 మోస్ట్ ఇంపార్టెంట్ MCQ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు 150 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఈ వీడియోతోని 150 కంప్లీట్ అవుతున్నాయి. ఇక దీంతో పాటుగా నా ఛానల్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 100 బిట్స్ వీడియో కూడా అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అదేవిధంగా బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, వీటికి సంబంధించిన వీడియోస్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇక మిమ్మల్ని బీకామ్ స్థాయి నుండి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు అవసరమైన ప్రతి కంటెంట్ కూడా నా ఛానల్ ద్వారా మీకు అందిస్తుంటాను. కాబట్టి కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తప్పకుండా ఉపయోగపడుతుంటాయి ఈ బిట్స్ అన్నీ కూడా. సో ఇక ఈరోజు వీడియోలోకి మనం వెళ్దాం. ఇక అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి దాదాపు 10 మార్క్స్కి బిట్స్ కవర్ అవుతుంటాయి ఈ CPGET ఎంకామ్ ఎంట్రన్స్లో. ఈ 10 మార్క్స్లో ఈరోజు వీడియోలో, అంటే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అనేది ఈరోజు వీడియోలో మనం కవర్ చేస్తున్నాం. ఈ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ నుండి దాదాపు 1 or 2 బిట్స్ కవర్ కావడానికి అవకాశం ఉంది. ఈ CPGET ఎంకామ్ ఎంట్రన్స్తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వీటి నుండి బిట్స్ వస్తాయి. కాబట్టి వీటన్ని చూడండి. ఇక మనం ఇంపార్టెంట్ MCQs ఏంటనే మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ షేర్స్ or the value of share means it's A, face value, B, market value, C, intrinsic value or yield value, D, all of the options. So ఒక షేర్ వాల్యూ అంటే దట్ మే బి ఫేస్ వాల్యూ, ఆర్ దట్ మే బి మార్కెట్ వాల్యూ, దట్ మే బి ఇంట్రిన్సిక్ వాల్యూ, దట్ మే బి ఈల్డ్ వాల్యూ. కాబట్టి ఒక షేర్ వాల్యూని మనం ఏ విధంగా అయినా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా షేర్ వాల్యూకి ఉపయోగించే పదాలు, అదర్ ఆల్టర్నేటివ్ వర్డ్స్ అనమాట. సో ఫేస్ వాల్యూ, మార్కెట్ వాల్యూ, ఇంట్రిన్సిక్ ఆర్ ఈల్డ్ వాల్యూ. సో దీస్ ఆర్ ఆల్ ది వర్డ్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ వాల్యూ ఆఫ్ ఎ షేర్. సో కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది కరెక్ట్ వన్. కమింగ్ టు సెకండ్ వన్, ద వాల్యూ అసైన్డ్ బై ద ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ షోన్ ఆన్ ది షేర్ సర్టిఫికేట్ ఈజ్ కాల్డ్. సో ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో షేర్స్ను మనం ఇష్యూ చేసేటప్పుడు లేదా ప్రమోటర్స్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఎవ్రీ షేర్కి ఒక వాల్యూని అసైన్ చేయడం జరుగుతుంది. సో అసైన్ చేసిన వాల్యూని ఏమని పిలుస్తారు? ఏ, మార్కెట్ వాల్యూ, బి, ఫేస్ వాల్యూ, సి, ఇంట్రిన్సిక్ వాల్యూ, డి, ఈల్డ్ వాల్యూ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, ఫేస్ వాల్యూ. సో ఈ ప్రమోటర్స్ ఏం చేస్తారంటే కంపెనీని ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క టోటల్ క్యాపిటల్ విల్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. దట్ స్మాల్ పార్ట్ మే బీ కాల్డ్ యాజ్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్మాల్ పార్ట్ 10 రూపీస్ కావచ్చు. కొన్ని షేర్స్ వాల్యూ 100గా కూడా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే 10 కానీ 100 కానీ డిసైడ్ చేస్తారో దాన్ని ఫేస్ వాల్యూ అని అంటారు. సో ఇది ఈ ఫేస్ వాల్యూ అనేది మనకు బేసిస్ అవుతుంది ప్రతిదానికి. కాబట్టి ప్రమోటర్స్ ఒక షేర్కు డిసైడ్ చేసిన వాల్యూని మనం ఫేస్ వాల్యూగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద వాల్యూ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది నెట్వర్త్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ కాల్డ్ A, market value, B, face value, C, intrinsic value, D, yield value. So if value of share is calculated on the basis of net worth of the company, net worth ని మనం నెట్ అసెట్స్ అని కూడా మనం పిలుస్తాం. ఈ నెట్ అసెట్స్ కానీ నెట్ వర్త్ కానీ వాటిని బేసిస్ చేసుకొని క్యాల్కులేట్ చేసే వాల్యూని ఏమని పిలుస్తారు అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఇస్ ద వాల్యూ దట్ ఈస్ క్యాల్కులేటెడ్ బేస్డ్ ఆన్ ది నెట్ వర్త్. సో సంస్థ యొక్క నికర ఆస్తుల విలువ ఆధారంగా నిర్ణయించిన దాన్ని మనం ఇంట్రిన్సిక్ వాల్యూగా మనం పిలవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ షేర్స్ అసర్టైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంపెనీస్ ప్రాస్పెక్టివ్ ఇన్కమ్ ఈజ్ నోన్ యాజ్. అంటే కంపెనీ ఫ్యూచర్లో ఎర్న్ చేసే ఇన్కమ్ ఆధారంగా
ఒక వాల్యూ అంటే షేర్ యొక్క వాల్యూ డిసైడ్ చేసినట్లయితే దాన్ని ఏమని పిలుస్తారు? ఏ మార్కెట్ వాల్యూ, బి ఫేస్ వాల్యూ, సి ఇంట్రిన్సిక్ వాల్యూ, డి ఈల్డ్ వాల్యూ. సో ఈల్డ్ వాల్యూ అనేది ఈల్డ్ వాల్యూ ఈజ్ ద వాల్యూ దట్ ఈస్ రిలేటెడ్ టు ది ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ద ఫ్యూచర్. సో భవిష్యత్తులో సంపాదించబోయే ఇన్కమ్ను మనం ఈల్డ్గా మనం చెప్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈల్డ్ వాల్యూ. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఈల్డ్ వాల్యూ. నెక్స్ట్ వన్, నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అరైజెస్. సో ఈ షేర్స్ యొక్క వాల్యూ నిర్ణయించడానికి ఆవశ్యకత ఏంటి, అవసరం ఏంటి అనేది చూద్దాం. ఆప్షన్ ఏ, వెన్ ట్రాన్స్ఫరింగ్ ద అన్కోటెడ్ షేర్స్ ఆఫ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ యొక్క షేర్స్ కొన్ని స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతుంటాయి. అన్కోటెడ్ ఏవైతే ఉంటాయో వాటి ట్రాన్స్ఫర్ చేసే టైంలో తప్పకుండా వాటి యొక్క విలువ క్యాలిక్యులేట్ చేయాలి. బి, వెన్ ప్రైవేట్ కంపెనీ షేర్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్. యాక్చువల్లీ ద ప్రైవేట్ కంపెనీ కెనాట్ ట్రాన్స్ఫర్ ఇట్ షేర్స్, అంటే ప్రైవేట్ కంపెనీ షేర్ హోల్డర్స్ దే కెనాట్ ట్రాన్స్ఫర్ షేర్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, బట్ డ్యూ టు సమ్ కండిషన్స్, బేస్డ్ ఆన్ సమ్ కండిషన్స్ ఈ ప్రైవేట్ కంపెనీల షేర్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సి, ఫర్ ద పర్పస్ ఆఫ్ అమాల్గమేషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది కంపెనీస్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ అమాల్గమేషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది కంపెనీస్ మనం నీడ్ ఫర్ వాల్యూ అనేది అరైజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది మనం కరెక్ట్ చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ షేర్స్ ఆర్ ఏ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఎస్, బేస్డ్ ఆన్ ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాల్యూ అనేది ఎఫెక్ట్ అవుతుంది, మారుతూ ఉంటుంది. ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ ప్రాఫిటబిలిటీ. సో ఈల్డ్ మెథడ్లో లేదా మార్కెట్ వాల్యూ మెథడ్లో మన షేర్ వాల్యూ అనేది ఎర్నింగ్ కెపాసిటీని బట్టి మారుతుంది. సి, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా ఇది కూడా షేర్ వాల్యూని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ అనేది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. సో ఆప్షన్స్ ఏ, నెట్ అసెట్స్ మెథడ్. ఎస్, ఇట్ ఈస్ ది వన్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. yield method, it is also one of the methods. annuity method, ఇది కాదు. ఫేర్ వాల్యూ మెథడ్. కాబట్టి ఏబిడి అనేది ఇవి వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ మెథడ్స్ ఫర్ ఆర్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్గా చెప్పవచ్చు. బట్ యాన్యుటీ మెథడ్ అనేది ఇది మెథడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. కాబట్టి ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్. సో కాబట్టి ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నెట్ అసెట్స్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్, బి అసెట్స్ బ్యాకింగ్ మెథడ్, సి బ్రేకప్ వాల్యూ మెథడ్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ వన్ because net assets method is also called as intrinsic value. Next, assets backing, because the value of share is calculated based on the net assets, therefore it is also known as assets backing method. Breakup value, the net assets amount is divided by the number of equity shares, therefore it is also known as breakup value అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ది కరెక్ట్ వన్. Next one, earning capacity method is also known as A yield method, B market value method, C fair value method, D both A and B. So the correct answer is D both A and B. So yield ఎర్నింగ్ కెపాసిటీ మెథడ్ అనేది ఈ రెండు రకాలు పిలుస్తారు. ఈల్డ్ మెథడ్ చెప్పవచ్చు, మార్కెట్ వాల్యూ మెథడ్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, for valuation of shares under net assets method, in the absence of any instructions, the goodwill may be valued on the basis of A super profits, B simple average profits, C weighted average profits, D capitalization method. So the correct answer is super profits. So manam వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అంటే షేర్స్ యొక్క విలువ కనుక్కునేటప్పుడు నెట్ అసెట్స్ని కనుక్కునేటప్పుడు ఒకవేళ గుడ్ విల్ వాల్యూను ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ మెథడ్ గురించి చెప్పినట్లయితే అప్పుడు మనం తప్పకుండా సూపర్ ప్రాఫిట్స్ ప్రకారమే గుడ్ విల్ని వాల్యూ చేయాలి. ఆ గుడ్ విల్ అమౌంట్ మళ్ళీ అసెట్స్లో భాగంగా మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ సందర్భంలో గుడ్ విల్ లెక్కించినట్లయితే ఏ మెథడ్ ప్రకారం లెక్కించాలి, సూపర్ ప్రాఫిట్స్ మెథడ్ ప్రకారమే లెక్కించాలనేది మన కండిషన్. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. Next one, net assets method or assets backing method is generally used A for formulating schemes of amalgamation, B for acquiring majority of the shares and controlling in the company, C when there is a liquidation.
సో డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఈ మూడు సందర్భాలు కూడా ఏబిసి ఈ మూడు సందర్భాలు కూడా నెట్ అసెట్స్ మెథడ్ మాత్రమే ఉపయోగించి లేదా అసెట్స్ బ్యాకింగ్ మెథడ్ ఉపయోగించి షేర్ యొక్క వాల్యూను లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 సిచ్యువేషన్స్లో కూడా నెట్ అసెట్స్ మెథడ్ అనేది మోస్ట్ యూస్ఫుల్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మే బీ. సో ద రేట్ ఆఫ్ రిటర్న్ అనేది అంటే మన ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పైన ఎంతైతే ఎర్నింగ్ చేస్తామో దానికి సంబంధించిన రేట్ని మనం రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. సో ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మే బీ ఏ రేట్ ఆఫ్ డివిడెండ్, బి రేట్ ఆఫ్ ఎర్నింగ్స్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సి బోత్ ఏ అండ్ బి చెప్పవచ్చు. సో ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మే బీ ఇట్ మే బీ రేట్ ఆఫ్ డివిడెండ్, ఇట్ మే బీ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ కావచ్చు. రెండు కూడా మనం రేట్ ఆఫ్ రిటర్న్గానే పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ సి బోత్ ఏ అండ్ బిగా కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఈజ్ సూటబుల్ ఫర్ స్మాల్ బ్లాక్ ఆఫ్ షేర్స్? ఏ రేట్ ఆఫ్ డివిడెండ్ మెథడ్, బి రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ మెథడ్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో వెన్ దెర్ ఈజ్ ఎ స్మాల్ బ్లాక్ ఆఫ్ షేర్స్ అంటే స్మాల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ డివిడెండ్ ఫ్రమ్ ద కంపెనీ. కాబట్టి ఈ స్మాల్ బ్లాక్ ఆఫ్ షేర్స్ కానీ స్మాల్ ఇన్వెస్టర్స్కి వాటి యొక్క షేర్స్ను వాల్యూ లెక్కించడానికి ద బెస్ట్ మెథడ్ ఈజ్ రేట్ ఆఫ్ డివిడెండ్ మెథడ్గా మనం చెప్పవచ్చు. సో దీన్ని ఈల్డ్లో భాగంగా రేట్ ఆఫ్ డివిడెండ్ ప్రకారం మనం షేర్ వాల్యూ క్యాల్కులేట్ చేయడం అనేది ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ కానీ స్మాల్ బ్లాక్ ఆఫ్ షేర్స్ ఉన్నప్పుడు ఇది సూటబుల్గా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏ రేట్ ఆఫ్ డివిడెండ్ మెథడ్ ఈజ్ సూటబుల్ when there is a small block of shares are there. So kabatti option A rate of dividend is the correct one. When for large investors అంటే పెద్ద మొత్తంలో షేర్స్ కలిగి ఉన్నవారు దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎర్నింగ్స్ ఫర్ ది కంపెనీ, ఎర్నింగ్స్ ఫ్రమ్ ద కంపెనీ. కాబట్టి దే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డివిడెండ్ ఫ్రమ్ ద కంపెనీ, దే ఆల్వేస్ వాంట్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్ ఫర్ ది కంపెనీ. కాబట్టి అటువంటి సందర్భంలో పెద్ద ఇన్వెస్టర్స్ అంటే పెద్ద షేర్ హోల్డర్స్ ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది వారి యొక్క షేర్స్ను రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ మెథడ్ ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఫర్ స్మాల్ బ్లాక్ ఆఫ్ షేర్స్ రేట్ ఆఫ్ డివిడెండ్ మెథడ్ ఈజ్ సూటబుల్, ఫర్ లార్జ్ ఇన్వెస్టర్స్ రేట్ ఆఫ్ ఎర్నింగ్స్ మెథడ్ ఈజ్ సూటబుల్. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, అండర్ ద నెట్ అసెట్స్ మెథడ్ ద వాల్యూ ఆఫ్ షేర్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ అవైలబుల్ టు ఏ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, బి ఈక్విటీ షేర్ హోల్డర్స్, సి డిబెంచర్ హోల్డర్స్, డి క్రేటాస్. యాక్చువల్లీ ఇక్కడ నెట్ అసెట్స్ అంటే నెట్ అసెట్స్ అవైలబుల్ టు ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటే టోటల్ అసెట్స్ నుండి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ మేనేజ్ చేస్తాం, నెక్స్ట్ ప్రిఫరెన్స్ క్యాపిటల్ ఏరియస్ డ్యూ కూడా మేనేజ్ చేస్తాం. వాట్ ఎవర్ ద రెసిడ్యువల్ అమౌంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్ అసెట్స్, దీస్ నెట్ అసెట్స్ అమౌంట్ ఈజ్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఓన్లీ. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో అంటే నెట్ అసెట్స్ అనేది ఎవరికి ఉంటాయంటే కేవలం ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అవైలబుల్ ఫండ్స్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ బి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫర్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎ షేర్ బై ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ఫైండ్ అవుట్ ఏ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్, బి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, సి నెట్ అసెట్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇక్కడ నెట్ అసెట్స్ అనగానే ఇంట్రిన్సిక్ వాల్యూ అనే మనం నెట్ అసెట్స్ మెథడ్ అంటాం. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్లో మనం షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఈస్ నెట్ అసెట్స్ అమౌంట్. సో నెట్వర్త్ అంటాం దీన్ని. ఈ నెట్వర్త్ అనేది ఎసెన్షియల్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి నెట్ అసెట్స్ ఆర్ నెట్వర్త్. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఏ కంపెనీ ఇష్యూడ్ షేర్స్ ఆఫ్ ₹100 each on which ₹80 per share paid up. The company declares a dividend of 20% and normal rate of return is 10%. What is the market value of a share? సో ఇక్కడ మనకు కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఉంది ₹100, ₹100లో పేడ్ అప్ వాల్యూ ₹80. ఇక డివిడెండ్ డిక్లరేషన్ రేట్ కూడా ఇచ్చారు. రేట్ ఆఫ్ డివిడెండ్ 20%, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్ 160. మరి ఇది ఎలా వచ్చిందనే క్యాల్కులేషన్ చూద్దాం. సో క్యాల్కులేషన్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్, వాల్యూ ఆఫ్ ఎ షేర్, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఎ షేర్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్ పర్ షేర్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ 100. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు మనం. డివిడెండ్ పర్ షేర్ మీన్స్ 80 పేడ్ అప్ వాల్యూ పైన మనం ఎంత 20% డివిడెండ్ క్యాల్కులేట్ చేస్తే అప్పుడు ₹16 అనేది డివిడెండ్ పర్ షేర్ వస్తుంది. అంటే ఒక షేర్కు డివిడెండ్ వాల్యూ ₹16.
by normal rate of return. Normal rate of return is given in the problem is 10%. So kabatti 16 by 10 into 100 is equal to 160. Kabatti market value of share is 160. దీన్ని ఆల్టర్నేటివ్ మెథడ్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డివిడెండ్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటూ పేడ్ అప్ వాల్యూ ఆఫ్ ఎ షేర్. సో ఇది ఆల్టర్నేటివ్ ఫార్ములా. సో రేట్ ఆఫ్ డివిడెండ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈజ్ 20%, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10% అండ్ 20 by 10 ఇంటూ పేడ్ అప్ వాల్యూ ఆఫ్ ఏ షేర్, ఒక షేర్ యొక్క పేడ్ అప్ వాల్యూ 80. సో దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 160. ఇలా రెండు ఫార్ములా ద్వారా కూడా మనం లెక్కించవచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ₹160 అనేది ఈ షేర్ వాల్యూగా మనం చెప్పవచ్చు, మార్కెట్ వాల్యూ ఆఫ్ షేర్గా మనం చెప్పవచ్చు. రైట్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫేర్ వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ ఏ ఇంట్రిన్సిక్ వాల్యూ మైనస్ ఈల్డ్ వాల్యూ, బి ద సింపుల్ యావరేజ్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ ఈల్డ్ వాల్యూ, సి ద ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ ఈల్డ్ వాల్యూ, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ద సింపుల్ యావరేజ్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ ఈల్డ్ వాల్యూ. సో ఇక్కడ మనకు టూ వాల్యూస్ ఉన్నప్పుడు, అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది నెట్ వర్త్ ఆర్ నెట్ అసెట్స్ వాల్యూ. సో ఇంట్రిన్సిక్ వాల్యూను ప్లస్ ఈల్డ్ వాల్యూ అంటే ఎర్నింగ్స్ బేసిస్గా మనం ఎర్నింగ్ బేసిస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసే వాల్యూని ఈల్డ్ వాల్యూ అంటాం, ఈల్డ్ వాల్యూ. ఇలా రెండు వాల్యూస్ ఉన్నప్పుడు వాటి యొక్క సింపుల్ యావరేజ్ని మనం ఫేర్ వాల్యూ అంటాం. దీన్నే డ్యూయల్ వాల్యూ అని కూడా మనం చెప్పవచ్చు. సో కాబట్టి ఆప్షన్ బి ద సింపుల్ యావరేజ్ ఆఫ్ ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ ఈల్డ్ వాల్యూ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్? సో ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అంటే CPGET MCOM ఎంట్రన్స్ టెస్ట్ 2023లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, దాన్ని కూడా ఇక్కడ కవర్ చేసాం. సో వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఫర్ ద వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్? ఏ టు అడ్వాన్స్ ఏ లోన్ అగైనెస్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ షేర్స్, బి ఫర్ ద పర్చేజ్ ఆఫ్ షేర్స్ బై ఎంప్లాయీస్ వేర్ దే కెన్ రిటైన్ దీస్ షేర్స్ till the period of their employment, C to purchase a block of shares to acquire control in the company. సో ఈ మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే. సో వాల్యుయేషన్ ఆఫ్ మేజర్ పర్పస్ ఏంటంటే 3 ఆప్షన్స్ కోసం మనం కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ABC 3 కూడా కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గివెన్ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ షేర్ ఈజ్ ₹140 and yield value of share is ₹120, then what is the fair value of a share? ఇక రెండు వాల్యూస్ ఇచ్చారు. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే బేస్డ్ ఆన్ నెట్ వర్త్ ప్రకారం చేస్తే ₹140 వచ్చింది, ఈల్డ్ ఎర్నింగ్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 120 వచ్చింది. మరి ఏ వాల్యూని మనం కన్సిడర్ చేయాలన్నప్పుడు దెన్ వీ విల్ అడాప్ట్ థర్డ్ మెథడ్. ద థర్డ్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫేర్ వాల్యూ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డ్యూయల్ మెథడ్ ఆర్ డ్యూయల్ వాల్యూ మెథడ్ అని కూడా పిలుస్తాం. ఈ ఫేర్ వాల్యూలు ఏం చేస్తామంటే ఈ రెండింటిని సింపుల్ యావరేజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్సర్ ఏంటి? ₹130 అనేది ఫేర్ వాల్యూగా చెప్పొచ్చు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాం. సో ఫేర్ వాల్యూ ఆఫ్ ఎ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ఎ షేర్ ప్లస్ ఈల్డ్ వాల్యూ ఆఫ్ ఎ షేర్ బై 2 అంటే రెండింటిని యావరేజ్ చేస్తే వచ్చే వాల్యూని మనం ఫేర్ వాల్యూ ఆఫ్ ఎ షేర్గా పిలుస్తాం. So intrinsic value is 140 whereas yield value is 120 by 2, that is equal to 260 by 2 is equal to 130. 130 is the average value of intrinsic value and yield value. అందుకే ఇంతకుముందు కూడా మనం ఒక MCQలో మనం కవర్ చేస్తాం ఇది. సో కాబట్టి రెండింటి యొక్క యావరేజ్ని మనం ఫేర్ వాల్యూ అని పిలుస్తాం. ఆప్షన్ బిని కరెక్ట్ ఆప్షన్ మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సో ఈ వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇక ఈ క్వశ్చన్తో మనకు 150 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కవర్ అయినాయి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి. ఇక ఈ క్వశ్చన్ ఏంటనే చూడండి. ద వాల్యూ ఆఫ్ పార్ట్లీ పెయిడ్ ఈక్విటీ షేర్ ఈజ్ ఈక్వల్ టు, మరి పార్ట్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం ఫార్ములా యూజ్ చేస్తాం? ఏ ద వాల్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్ మైనస్ ద కాల్స్ అన్పెయిడ్ పర్ షేర్, బి ద వాల్యూ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ అప్ షేర్ ప్లస్ ద కాల్స్ అన్పెయిడ్ పర్ షేర్, C the value of fully paid up share divided by the face value of a share, D none of the option. So the correct answer ఏంటంటే ఆప్షన్ ఏ the value of fully paid up share minus the calls unpaid. For example మనం ₹100 ఫేస్ వాల్యూ షేర్లో 80 పేడ్ అప్ ఉంది, ఇంకా స్టిల్
అన్కాల్డ్ అమౌంట్ అన్పేడ్ అమౌంట్ ఈజ్ 20 రూపీస్. మనం షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు షేర్ వాల్యూ మనకు 200 రూపీస్ వచ్చేసింది. ఫుల్లీ పేడ్ అప్ షేర్ వాల్యూ అనేది 200 రూపీస్ వచ్చింది. అప్పుడు పార్ట్లీ పేడ్ అప్ వాల్యూ మనం కనుక్కోవాలన్నప్పుడు 200 రూపీస్ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ మైనస్ ఆ షేర్ పైన అన్పేడ్ అమౌంట్ ఎంత 20 రూపీస్ మైనస్ చేస్తే 180 రూపీస్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ పార్ట్లీ పేడ్ అప్ ఈక్విటీ షేర్గా మనం చెప్పవచ్చు. ఇలా పార్ట్లీ పేడ్ అప్ ఈక్విటీ షేర్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫుల్లీ షేర్ అంటే ఫుల్లీ పేడ్ అప్ షేర్ వాల్యూ నుండి మనం కనుక్కున్నటువంటి ఫుల్లీ పేడ్ అప్ షేర్ వాల్యూ నుండి అన్పేడ్ అమౌంట్ని మైనస్ చేయడం ద్వారా మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. సో డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్తో మనం అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి డిఫరెంట్ టాపిక్స్ నుండి మోస్ట్ 150 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ను కంప్లీట్ చేసాం. ఈ 150ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా ఎంకామ్ ఎంట్రన్స్లో మీరు 10 అంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. అందులో 10కి 10 మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా కామర్స్ జేఎల్డిఎల్లో కూడా చాలా బిట్స్ ఇందులోంచి కవర్ అవుతున్నాయి. అదేవిధంగా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి కామర్స్ నెట్ సెట్లో కూడా ఈ టాపిక్ నుండి అంటే ఈ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. మీకు అందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తప్పకుండా ఈ కంటెంట్ అంతా కూడా ఉపయోగపడుతుంది. ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.